నాకు ఒక్కటే ఆఫర్ చేయాలా లేకపోతే ఎవరికైనా ఆఫర్ రైట్ రైట్. ఏ దేవతకైనా ఆఫర్ చేయొచ్చా లేకపోతే ఓన్లీ కృష్ణకి ఆఫర్ చేయాలా అని అడిగావు కదా. అదే లేకపోతే ఏంటి. కృష్ణకి ఆఫర్ చేయాలి లేకపోతే కృష్ణకు ఆఫర్ చేయొచ్చు దేవుడితో పాటు వేరే దేవునితో పాటు. ఆహా, ఇప్పుడు నువ్వు కృష్ణకు ఆఫర్ చేస్తే అందరు దేవతలు సాటిస్ఫై అయిపోతారు. ఇప్పుడు సపోజ్ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, గణపతి. సో ఆ, ఉమ్. నువ్వు కృష్ణకు ఆఫర్ చేసావనుకో గణపతికి కూడా వెళ్తుంది అది. ఎట్లా అంటే అంటే ఇప్పుడు దేవుడికి అయిపోతాయి. అన్ని దేవతలకు వెళ్ళిపోతాయి, అందరు దేవతలు సాటిస్ఫై అయిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు నీకు కరెంట్ బిల్ వస్తుంది కదా. కరెంట్ బిల్ వస్తే నువ్వు ఆ కరెంట్ బిల్ కడతావు. ఉం? మళ్ళీ ఇంకేవో అట్లా కొన్ని వస్తాయి నీకు. ఆ బిల్లులు వస్తూ ఉంటాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు అనుకో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. ఆ ట్యాక్స్ అంతా అంతా అందరికి వెళ్ళిపోతుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్, షేర్ వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు కృష్ణకి ఆఫర్ చేస్తే అందరికి షేర్ వెళ్ళిపోతుంది. ఓకే మాత. అర్థమైందా? అది. సో నిన్న నేను టైం అయిపోయిందని ఇంకా నీకు చెప్పలేదు. అలాగే ఇలాగే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వేమి ప్రత్యేకంగా వేరే అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. గణపతి అయినా లేకపోతే శివ అయినా ఇంకా పార్వతి అయినా ఇంకెవ్వరైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనమేమో హ్యూమన్స్, మన పైన ఉన్న వాళ్ళు డెమిగాడ్స్, దేవతలు. దేవతలకు దేవుడెవరు? దేవతలకు దేవుడెవరు? కృష్ణ. రైట్. దేవతలకు దేవుడు కృష్ణ కదా. దేవాది దేవుడు అంటారు కదా. అందుకే దేవాది దేవుడు, దేవతలకు దేవుడు కృష్ణ. కాబట్టి ఆయన ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా. ప్రైమ్ మినిస్టర్ కింద అందరు మినిస్టర్స్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ అంటే వెరీ మెయిన్, ఆయననే ఇంపార్టెంట్, హయ్యర్. ఆయన కింద అందరు ఉంటారు. అలాగే కృష్ణ సుప్రీం, సుప్రీం పర్సనాలిటీ కృష్ణ. ఆయన కింద అందరు ఉంటారు అన్నమాట. సో నువ్వు ప్రైమ్ మినిస్టర్కి ఏదైనా ఇచ్చేస్తే అందరికి వెళ్ళిపోతుంది. అట్లాగే ఆ, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి నువ్వు చెప్పినావు అనుకో, నాకు ఇది ఏదైనా కావాలి అని చెప్తే అది ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, రెస్పెక్టివ్ మినిస్టర్కి పంపిస్తాడు. నువ్వు ఈయనకి ఇది ఇల్లు కావాలంట చూసుకో, వీళ్ళ ఫ్యామిలీ ఫ్లడ్స్లో పోయారంట, కాబట్టి ఇల్లు కావాలి,